20 సంవత్సరాలు అంటే ఎంత అయిపోతుందో కూడా మనకి తెలియదు. ఆత్మీయ జీవితం ఆయుష్కాలము ఎంత అయిపోతుందో మనకి తెలియదు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే, ఈ యొక్క ప్రార్థన అనేది మరి సాయంకాలం చేసే ప్రార్థన కోసమే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, సాయంకాల ప్రార్థన ఎక్కువ సమయాన్ని కానీ, ఎక్కువ ఇష్టాన్ని కానీ, ఎక్కువ ప్రయారిటీ కానీ ఇవ్వని వాళ్ళే క్రైస్తవ జీవితంలో చాలా మంది ఉన్నారనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజు మనం చూస్తే కనుక ఈ యొక్క మాట, దేవుడు సాయంకాల ప్రార్థనా సమయాన్ని ఏం చేస్తాడంటే ఆయన గౌరవిస్తారట. ఆ మాటను చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. అంటే ఈ సాయంకాలము బలి అర్పించు సమయమున అతడు ఏమయ్యాడండి? ముట్టబడ్డాడు. ఎవరండి అయినా? దానియేలు. దానియేలు జీవితంలో మనం చూస్తే ఎంత గొప్ప మరి దేవునికి ఎంతగా సమర్పించుకున్నటువంటి భక్తితో మనకి అర్థమవుతూ ఉంటుంది. దానియేలు ఎవరండి అసలు? ఆయన ఒక ప్రధాని కదా. అతని యొక్క ప్రధాని. ఎక్కడ ప్రధాని? ఆయన సొంత ఊర్లోనా? కాదు. ఆయన సొంత ప్రదేశంలోనా? కాదు. ఎక్కడ ప్రధాని అయ్యాడండి దానియేలు? అన్య దేశంలో ప్రధాని అయ్యాడు. యాక్చువల్గా ఆయన ఎవరు? చెరపట్టబడినటువంటి యూదుల్లో ఒకడు. అర్థమవుతుంది కదండి. చెరపట్టబడడం అంటే యుద్ధంలో ఓడిపోతే కొంతమంది పట్టుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలి అప్పుడు? వాళ్ళని బానిసలుగా చెయ్యాలి కదా. కానీ రాజపుత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు కొంతమందిని బబులోను రాజు ఏం చేశాడనంటే, కొన్ని విషయాలు నేర్పించి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. దానిలో శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? దానియేలు. అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనకి తెలిసిన వాళ్ళే. అయితే ఈ దానియేలు ప్రార్థన ఎలా ఉంటుందండి? ఇప్పుడు నిత్యము కూడా ప్రభు సన్నిధిలో యెరూషలేము తట్టు తన యొక్క గుమ్మాన్ని, కిటికీని తెరవజేసుకొని అటువైపు తిరిగి ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. ఎవరి కోసం? తన గొప్పతనం కోసమా? తన హెచ్చింపు కోసమా? కాదు. చెరపట్టబడినటువంటి తన పితరుల కోసం, తన పితరుల పాపము, చెరపట్టబడి కాల్చివేయబడినటువంటి యెరూషలేము కోసం, ఆయన దేవుని యొక్క పట్టణమైన యెరూషలేము కోసం, యెరూషలేము దేవాలయం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు కదా. అయితే అలాంటి ఈ దానియేలుకి ఎన్నో దర్శనాలు వస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితకాలంలో ప్రార్థనలో ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడంటే, ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఏ సమయంలో దర్శనాన్ని పొందుకోగలిగాడు? సాయంకాలపు నైవేద్య సమయంలో అతడు ప్రభు సన్నిధిలో ముట్టబడ్డాడు. ఈరోజు మన సాయంకాల ప్రార్థనకి దేవుడు ఇచ్చేటువంటి ప్రియారిటీ మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఏంటంటే, సాయంకాల ప్రార్థనని ఒక నిత్య నిబంధనగా దేవుడు చేశాడు కదా. రెండో మాట దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆ సాయంకాల ప్రార్థనలో ఆయన ముడతాడంట. తన బిడలైన వారిని హెచ్చించడానికి, తన బిడలైన వారిని బలపరచడానికి ఈ సాయంకాల ప్రార్థన అనేది చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దానియేలు సాయంకాలపు నైవేద్య సమయంలో ప్రార్థన చేస్తుంటేనంట, మరి ఆ గబ్రియేల్ అనేటువంటి దేవదూత వచ్చి ఏం చేశాడు? ఆయన్ని ముట్టాడంట. ముట్టి ఆ విషయం తర్వాత చూస్తే ఎంత చక్కని మాట చూడండి 23లో. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. అదొక మర్మమైన సంగతి అన్నమాట. ఈ మర్మమైన సంగతి ఏంటి అనంటే, తర్వాత కాలంలో యెరూషలేముకి ఏమవుతుంది, ఆ తర్వాత అంత్య దినాల్లో ఏమవుతుంది అనేటువంటి దేవుని యొక్క రాకడ నిమిత్తమైనటువంటి ప్రవచనాలన్నీ కూడా తర్వాత వచనాల్లో ఉంటాయి. ఈ యొక్క గూఢమైన సంగతులను ఏ టైంలో దేవుడు తెలియజేసి మాట్లాడతారంట? ఈ సాయంకాల సమయంలో ఆయన మాట్లాడతారట. ఆయన ముడతానని చెప్తా ఉన్నాడు. ఆయన ముట్టి బలపరిచి అనేకమైన విషయాలు తెలియజేస్తానని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కనుక సాయంకాలం చేసే ప్రార్థన దేవునికి అతి ప్రియముగాను చాలా గౌరవించే విధంగా ఉందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. మరొక మాట చూద్దాం. ఇక్కడ ఎజ్రా
9వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కనుక ఆ సాయంకాల ప్రార్థన ఎలా ఉందంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. పెరిగి ఉన్నది. చెరకును దోపునకును నేటి దినములు ఉన్నట్లు సిగ్గురందిన వారం అయితిమి. ఇక్కడ ఈ ప్రార్థన ఎవరు చేస్తారంటే ఎజ్రా అనేటువంటి ఒక యాజకుడు అనమాట. ఈయన చేస్తున్నాడు ప్రార్థన. ఏమనంటే ఇక్కడ చూడండి, ఈ మాట చూస్తే నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళకు కూర్చుంటుని. సాయంకాలపు అర్పణ ఏమనుకున్నాం ఇందాక, నైవేద్యము ప్రభు సన్నిధిలో పాత నిబంధనలో చేసే సమయం అనమాట. ఆ సమయంలో సాయంకాల అర్పణ సమయంలో ఆయన కూర్చొని ఏం చేస్తాడంటే ఆయన తన వస్త్రాన్ని చింపుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దేవా నా దేవా నా ముఖముని వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. ఎందుకో తెలుసా, మా దోషములు మాపైన, మా పితరుల దోషములు, మా యొక్క పరిస్థితులన్నీ కూడా నీకు అయిష్టంగా ఉన్నాయి. మా రాజులు, మా యాజకులు, మా జనం అంతా ఏమైపోయారంటే అక్కడ వాళ్ళందరూ కూడా చెరపట్టబడి ఉన్నారని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సాయంకాల ప్రార్థన మనం యాడ్ చేసుకున్న అంశాలు ఏంటంటే, ప్రార్థన చేయాలి. దాంట్లో యాడ్ చేసుకున్న అవసరాలు ప్రార్థన అవసరాలు ఏంటో తెలుసా, అనేక మంది కొరకు, చెరపట్టబడిపోయినటువంటి జనుల కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మన ప్రార్థనలో మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, చెరపట్టబడ్డం అని అంటే అర్థం ఏంటో తెలుసా, సాతాను చేత పట్టబడిన వారి కోసం మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈ ఎజ్రా చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడు చేయాలంట, సాయంకాల సమయంలో చేయాలని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి వర్డ్ ఏంటంటే అక్కడ సాయంకాల ప్రార్థన నిత్య నిబంధనగా దేవుడు చేసి ఉన్నాడంట. రెండోది ఏం తెలుసా, సాయంకాల ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనని గౌరవించి వారిని ముడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా ఆ సాయంకాల ప్రార్థన ఎలా ఉండాలంట, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనగా ఉండాలి. అనేక మంది చెరపట్టబడిన వారి కోసం మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరి ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాయంకాల ప్రార్థనకి ఎంత ప్రయారిటీ ఇచ్చి ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ ప్రార్థన నిత్య నిబంధన, మీరు చేసి తీరాలి. ఇంకొక కట్టడ ఏం చెప్తున్నారండి ఆయన, సాయంకాల ప్రార్థన ఎలా ఉండాలంట, మార్నింగ్ చేసిన ప్రార్థన లాగే ఉండాలని చెప్తున్నాడు. మార్నింగ్ ఏ రకంగా అయితే నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రభుకి ఏ విధంగా సమర్పించుకుంటావో, మరి ఈవినింగ్ కూడా చేసే ప్రార్థనని అదే విధంగా దేవునికి సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అర్థం ఏంటో తెలుసండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయ జీవితం, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు సమస్తము ఒకే రీతిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకే రీతిగా ఉంది. నేను ఒక వ్యక్తిని చూస్తా ఉన్నా. మరి ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన ఉన్నప్పుడు ఆయన వేరేగా ఉన్నాడు, మళ్ళీ చూస్తే కాలేజ్ చూసినప్పుడు వేరేగా అనిపిస్తా ఉంది. ఏంటి మార్పు, ఏంటి చేర్పు, ఇలాంటివి ఏమి అని ఆలోచిస్తాం కొన్నిసార్లు. అక్కడిక్కడ ఒకలా ఉండాలి కదా, అయితే అక్కడిక్కడ ఒకలా ఉండాలంటే ఇక్కడ ప్రార్థన చేయమని నేను అనట్లేదు. మనసులో ఎలాగో ప్రార్థన చేసుకోవాలి, క్రైస్తవ బిడ్డ ఎక్కడున్నా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడున్నా దేవునికి స్తుతి చెల్లించాలి, తప్పదది. కానీ మాట తీరు కానీ పద్ధతి కానీ మారడానికి లేదు.
లోకరీతిగా అస్సలు మారకూడదు. మనకి చాలా, నేను ఇంతకుముందు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను, ఇంట్లోని చర్చలోని ఒకలా ఉండి మన వర్క్ ఏరియాలో కనుక మన పరిస్థితి బాగోకపోతే, మన నోటి మాట బాగోకపోతే, మన హృదయ ధ్యానం బాగోకపోతే, మన యొక్క స్థితిగతులు సరిగ్గా లేకపోతే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ బిజినెస్లో నువ్వు అట్లున్నావా, నీ యొక్క జాబ్లో అట్లున్నావా, నీ ప్రయాణంలో అట్లున్నావా, మరి దేంట్లో ఫ్రెండ్స్తో అట్లున్నావా, లేకపోతే ఇంక వేరే వాళ్ళతో ఎలా ఉన్నావు, ఇవన్నీ కూడా దేవుని ఎదుట అటు కానీ ఇటు కానీ ఎప్పుడు ఎలా ఉండాలంట, ఉదయకాలపు ప్రార్థన నుంచి సాయంకాల ప్రార్థన వరకు ఏకరీతిగా మన మనసు, మన జీవితము, మన నడవడి ఉండాలనేది దేవుని యొక్క వాక్య అంతరార్థం ఇది. అయితే చూస్తుంటే కొంతమంది చెప్తా ఉంటారు ఏమనంటే, చర్చలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన అంట, ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి వాళ్ళు చేస్తుంటే ఒక పరలోకం దిగొచ్చేస్తుందేమో అనిపిస్తుందట. అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారట అమ్మలు ఇద్దరు, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పి హల్లెలూయా స్తోత్రం, ఏ మాట రాదంట వాళ్ళకి. అలాంటిది ఆ పాస్టర్ గారు ఒకసారి సైకిల్ మీద వెళ్తూ ఉన్నారంట, స్ట్రీట్లోంచి వెళ్తూ ఉంటే స్ట్రీట్లో వాటర్ వస్తుంది కదండి, నల్లా వస్తుంటుంది కదా, వస్తున్నప్పుడు అక్కడ చూసారంటే ఆయన నిజ స్వరూపం. వాళ్ళు దిందులు పట్టుకొని కొట్టుకుంటే, అప్పుడు మనకు ఆ పరిస్థితి లేదనుకోండి, కానీ అప్పుడు ఎప్పుడు విషయమని చెప్తా ఉన్నారు. ఇంకా స్టిల్ రాజమండ్రి ఏరియాస్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా అయితే కొట్టుకోవడం తగ్గించి ఆ హల్లెలూయా సంగతి దేవుడేది అంత అంత్యాక్షరం అనమాట. ఇక ఏ మాటలు అవి? దేవునికి ఇష్టమైన మాటలు. ఏ నోటి దగ్గర నువ్వు దేవుని స్థుతిస్తున్నావో అదే నోటితో బూతులు మాట్లాడతావా, అన్యమైన మాటలు మాట్లాడతావా, తప్పుడు మాటలు మాట్లాడతావా? మరి దేవుడు చెప్తుంది ఏంటి? మొదట ఉదయాన్నే ఎలాగైతే పవిత్రమైన పదవులతో దేవుని స్థుతించావో, దేవుని ఘనపరిచావో, ఆయన నామాన్ని స్థుతించావో, ఈవినింగ్ వరకు ఎలా ఉండాలి? అలానే ఉండాలి. మొట్టమొదటి మాట ఏంటన్నది, ఉదయకాలపు ప్రార్థన ఎలా ఉందో సాయంకాల ప్రార్థన కూడా అలాగే ఉండాలి. అంటే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ ప్రవర్తన, జీవితము, సమస్తం ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయనలో పవిత్రముగానే ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎక్కడొక కాయిన్కి ఒక సైడు, అక్కడికి వెళ్ళక ఇంకో సైడ్ అంటే దేవుడు అన్ని సైడ్లు చూపిస్తాడు. ఆయన చూపిస్తే మనం ఏం చేస్తాం? తట్టుకునే శక్తి మనకి మానవుడుగా లేదు. జస్ట్ 60 or 40, 50 లేదంటే 70 years అంతకు మించి మన బతుకేమీ లేదు అక్కడ. అది కూడా ఏంటంట, ఆయాసము దుఃఖమేనంట. అలాంటి చిన్న జీవితం ఉన్న మనము దేవునికి చూపిస్తాం ఆ రెండు సైడ్స్. ఆయనకి అన్నీ కూడా తెలుసు కనుక మన బ్రతుకుని చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో సరి అయిన పద్ధతిలో పెట్టుకోవాలనేది ఈరోజు దేవుడు మనకి హెచ్చరిక చేసినటువంటి మాట. రైట్. అయితే మొదటి మాట మనం ఏం చేసాం? నిత్య నిబంధన, ఆయనకి ఇష్టకరమైనటువంటి మొదటి నుంచి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే విధంగా ఉన్నట్లయితే ఆయన ఇష్టమైన నిత్య నిబంధనగా ఆయన చేశారు. రెండో మాట ఏం చేశాండి? సాయంకాల ప్రార్థన దేవుడు గౌరవించి ఏం చేస్తాడట? ఆ ప్రార్థన చేసే వ్యక్తిని ముడతానని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అంతేకాదు ఇంకో మాట చెప్తున్నారు, ఏమని? ముట్టి నీవు బహు ప్రియుడవు అనేటువంటి చక్కని మాటని దేవుడు ఆ వ్యక్తికి ఇస్తానని వాగ్దానం మనం ఇక్కడ చూస్తున్నాం. మూడో మాట మనం చూస్తాం ఏంటంటే, సాయంకాల ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనగా ఉండాలి. ఆ ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నాట్ ఓన్లీ అబౌట్ అవర్ ఫ్యామిలీ, ఇంకా రాజుల కోసం, యాజకుల కోసం, ఎవరైతే చెరపట్టబడి జీవితాలు నాశనం అయిపోతున్నాయో వారందరి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆ ప్రార్థన దేవుడు వింటానని ఒక నిత్య నిబంధన మనతో చేశారు. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే కనుక, ఆ సాయంకాలం నైవేద్య సమయంలో చేసే ప్రార్థన కట దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిని కూడా కురిపిస్తాట. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు? ఆయన అగ్నిని కురిపిస్తాడు. వాళ్ళ ప్రార్థన విని. ఎవరి ప్రార్థన విని దేవుడు అగ్ని కురిపించాడు? ఏలియా ప్రార్థన కదా. చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావు, నేను సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేసి
చేయుచుండగా యెహోవా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల నైవేద్య సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఏలియా ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడండి, ఇక్కడ అగ్ని ద్వారా సమాధానం ఇచ్చాడంట. దేని ద్వారా సమాధానం ఇచ్చాడైనా? అగ్ని ద్వారా సమాధానం. అంటే సాయంకాలం చేసే ప్రార్థనకి దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నారో మనం ఇక్కడ అర్థమవుతుంది. అగ్ని ద్వారా అంటే మనం అనుకోవచ్చు, అమ్మో అగ్ని కురిపిస్తే ఎట్లా? ఇక్కడ దేవుండి అక్కడ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. బయలు దేవతను పూజించేటువంటి 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేస్తారండి, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆయన. ఏమని? ఈ బయలు ప్రవక్త, ఈ బయలు అనేది దేవుడా యెహోవా దేవుడా? బయలు దేవుడా యెహోవా దేవుడా అని మీరెందుకు అంత కన్ఫ్యూజన్ ఇన్ని ఇయర్స్ ఉండిపోతున్నారు? ఇప్పుడు మనం ఏం చేద్దాం, తేల్చిపడద్దాం ఎవరు దేవుడు అని. ఏం చేశారండి ఆయన? 2 బలిపీఠాలు కట్టి 2 వధించి పశువులు వధించి ఆ బలిపీఠాల మీద పెట్టి ఏం చేశారు? అవన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత ఒక్క కట్టడ ఏమనంటే, మీరు ప్రార్థన చేయండి, మీ బయలుకి ఏం చేయాలి? అగ్ని దిగి వచ్చి దానికి అదే ఆ బలిపీఠం దగ్గర ఉన్న పశుని దహించాలి. నేను కూడా నా దేవుని ప్రార్థన చేస్తాను, ఆయన కూడా అగ్ని దిగించాలి. అయితే ఏ దేవుడైతే అగ్నిని పంపించి ఆ బలిని మండిస్తారో, ఆ బలిని తీసుకుంటారో ఆ వారే నిజమైన దేవుడు అని చెప్పి ఒక ఛాలెంజ్ అనేది విసిరాడు ఆయన. ఎవరండి? ఏలియా ప్రవక్త. ఎవరి ముందు? ఇశ్రాయేలు ముందు. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని ప్రజలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తూ బయలును అనుసరిస్తూ బయలే దేవుడు అంటున్నారు కదా. మరలా ఏలియా వెళ్తున్నప్పుడు అనేక విషయాలు చెప్తున్నప్పుడు, అవునా యెహోవా కూడా దేవుడా? మా పితరుల్ని అక్కడి నుంచి రప్పించాడు, ఐగుప్తు నుంచి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా అని ఆలోచన వారికి వచ్చింది. ఇలాంటి 2 తలంపుల మధ్య కూడా ఏమైపోతున్నారండి, ఇశ్రాయేలు నలిగిపోతా ఉన్నారు. అయితే అందుకు ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ నలుగురు నుంచి మీరు విడుదల పొందాలి అని అంటే గనక ఏం చేయాలి? ఇదిగో ఈ 2 బలిపీఠాలు చూడండి, ఈ 2 పశువులను చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి దేవుడు నిజమైన దేవుడైతే వాళ్ళు ఏం చేయాలంట? అగ్నిని కురిపించి ఆ యొక్క దహన బలిని మండించాలి అని ఏలియా ప్రవక్త చెప్తా ఉన్నారు. ఈ బయలు దేవత సంబంధించిన వాళ్ళు ఇశ్రాయేలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఉదయం మొదలెట్టారండి, సాయంత్రం వరకు డ్రమ్స్ ప్లే చేస్తున్నారట. ఆ యొక్క దాని చుట్టూ తిరుగుతున్నారంట, డాన్స్లు వేస్తూ ఉన్నారంట, అరుస్తున్నారంట, కేకలేస్తున్నారంట. ఏం చేస్తారు? కత్తులతో వాళ్ళ శరీరాన్ని కోసుకొని రక్తాన్ని చిందిస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇన్ని రకరకాలైనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఏమైంది? సాయంకాలం వరకు ఆయన వదిలేశారు. ఉదయం నుంచి మొదలెట్టండి. వాళ్ళు ఎన్నో 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 కుప్పిగంతలు వేస్తూ ఉన్నారు, కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరుగుతుంది? నిజం కాదు కనుక ఏమీ జరగలేదు. అయితే ఇక్కడ చదవని వాక్యాన్ని బట్టి చూస్తే సాయంకాలము నైవేద్యం సమర్పించే టైంలో ఆయన ఏం చేస్తున్నాడండి? తన 2 చేతులు ప్రభు తట్టెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తండ్రి దేవా యెహోవా, నీవు నిజమైన దేవుడు మరియు నా ద్వారా జరిగిన ప్రతి కార్యము కూడా నీ ద్వారానే జరిగిందనియు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీవు నీ కార్యాన్ని ఇక్కడ జరిగించు ప్రభువా అని అడిగినప్పుడు ఏమైందండి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఏమైందంటే ఆ కట్టెలను పెట్టబడినటువంటి పశువును దహించి వేసిందంట. అంతేకాదు ఈయన ఏం చేశాడండి? వాడు బలిపీఠం మీద బలిని పెట్టారంతే. ఈయన కందకం తవ్వించి దాన్ని నిండా నీళ్ళేసి ఎన్నో బిందెల నీళ్లు, కడవల నీళ్లు అవి తీసుకొచ్చి ఏం చేశారట? బలి మీద వేసారట. ఆ నీళ్లు పారుతున్నాయంట. అంటే కందకం అంటే కింద పెద్ద గొయ్యి తవ్వి ఆ గోధుమ మీద కట్టెలు పెట్టి దాని మీద బలి పశువుని పెట్టి వాడు మరలా నీళ్లు పోసారట దాని మీద. ఆ నీళ్ళు అలా కావలాగా వెళ్ళిపోతున్నాయంట. అలాంటి చోట ప్రార్థన చేస్తున్నాడు, కావాలనే చేసి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క శక్తిని అత్యధికమైన శక్తిగా చూపించాలని ఒక ఆశ ఎవరికండి? ఏలియాకి.
ఎప్పుడైతే సాయంకాలం నైవేద్య సమయంలో ఆయన చేతులెత్తి నా దేవా ప్రభువా యెహోవా అని ప్రార్థన చేశాడో ఏమైందండి, అగ్ని ఆకాశం నుండి వచ్చేసి ఆయన ప్రార్థనకి సమాధానం ఇచ్చింది. ఆ నీళ్ళన్నీ ఆరిపోయినాయి అంట. అక్కడ పెట్టిన రాళ్ళు ఉంటాయి కదండి, బలిపీఠం కట్టిన రాళ్ళు, అవన్నీ బుగ్గిలాగా అయిపోయినాయి అంట రాళ్ళు కూడా. అంతటి శక్తివంతమైన అగ్ని అక్కడ తాకింది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ చేతులెత్తి సాయంకాలం నైవేద్యం అర్పించే టైంలో, అంటే సాయంకాల ప్రార్థన కనుక నీవు నిజముగా హృదయపూర్తిగా మార్నింగ్ ఉదయకాలపు చేసే ప్రార్థనలాగే సాయంకాల ప్రార్థన కూడా చేస్తే, అంటే అర్థం ఏమనుకున్నా ఇప్పుడే దేవుడు ఏం మాట్లాడి మనకి, ఉదయకాలం నీవు ఎలాగైతే ఉన్నావో సాయంత్రం వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి, అదే పవిత్రతతో, అదే పరిశుద్ధతతో, అదే ఖచ్చితత్వంతో, అదే స్తుతి యాగంతో, అదే ప్రార్థనాత్మతో ఉండాలనేది దేవుని యొక్క వాక్య బలము. అది ఆయన యొక్క అర్థం. అలాంటి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు ఈసారి ఏం చెప్తున్నారు, ఆయన అగ్ని చేత మనల్ని తాకుతానని చెప్తున్నాడు. ఏ అగ్ని అండి అది? పరిశుద్ధాత్మ అగ్ని. ఇవన్నీ మనం ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభా ఏం చేయాలి, ఇలాంటి ప్రార్థన చేయండి, నాకు శక్తిని ప్రభా. ఎందుకో తెలుసా, రోమపత్రి 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారండి ఆయన? ప్రార్థన చేయట, యుక్తమైన ప్రార్థన చేయడం అని దేవుడు నేర్పిస్తానంటున్నాడు. ఆత్మ తానే మన బలహీనతలను ఎరిగి ఏం చేసినట్ట, ఎలాగో ప్రార్థించాలో మనకు నేర్పిస్తూ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించడం అయినా నేర్పిస్తాట. ప్రభుకి ఇష్టకరమైన ప్రార్థన చేయడం అయినా నేర్పిస్తారట. అంటే ఎప్పుడు ఆ ప్రార్థన మన నోట వస్తుంది, మన 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు నీ సహాయం దయచేసి నీ అగ్ని చేత నన్ను తాకు అన్నప్పుడు యుక్తమైన ప్రార్థన చేయడానికైనా ఇష్టపడుతుంటారు. మరి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ మాటలు మనం చూసినట్లయితే కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు. మొట్టమొదటి ఏంటండి, ఒక నిబంధన చెప్తున్నాడు ఆయన. ఏంటా నిబంధన అంటే, సాయంకాలపు నైవేద్య సమయం అనేది ప్రార్థన సమయము, అది నీ నిబంధన, నేను ఇచ్చిపెట్టినటువంటి కట్టడాన్ని దేవుడు చెప్తా ఉన్నారు. మరలో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారండి, ఉదయకాలపు నైవేద్యం వల్లనే సాయంకాలపు నైవేద్యం కూడా ఉండాలన్నారు. మరలా మాట చెప్తున్నాను, ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉందో సాయంత్రం వరకు ఆత్మీయ జీవితము అలాగే ఈవినింగ్ మళ్ళీ ఇంటికి చేరేంత వరకు కొనసాగాలనే దేవుని యొక్క చిత్తము. మధ్యలో ఎన్నో ఎదురవుతుంటాయి, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో రకాలైన పరిస్థితులు ఉంటాయి. వేటికి కూడా లొంగకుండా, వేటి బట్టి మనం అపిత్రం కాకుండా పరిశుద్ధంగా ప్రభు యొక్క నామంలో మరలా ప్రార్థనా సమయానికి అదే స్థితిలో మనం ఉండాలనే దేవుని యొక్క నిత్య నిబంధన. రెండో విషయం మనం ఏం మాట్లాడుకున్నామండి, దేవుడు సాయంకాల ప్రార్థనని ఏం చేస్తాడు, ఆయన గౌరవించి ఆయన సాయంకాల సమయం మనం ముడతానని వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, నీవు బహుప్రియుడవు అని దేవుడు చెప్తాను, అనేకమైన విషయాలు నీకు బయలుపరుస్తానని దేవుని యొక్క వాగ్దానము. మరి మూడో మాట మనం చూసినట్లయితే, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనం చెయ్యాలి. ఆ టైంలో ఏం చేయాలంటే, ఆ సాయంకాలం ప్రార్థనలో అనేక మంది కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, లోకంలో ఉన్నవారి కొరకు, మరి సాతాను చేత పట్టబడిన వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నారు. మరి 4వ విషయం మనం దేవుడు మాట్లాడుతున్నారు, ఆ సాయంకాల సమయంలో చేసే ప్రార్థననంట ఆయన అంగీకరించి అగ్నివలె సమాధానమును ఇస్తానని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి ఈ మాటలు మనం దృష్టిలో ఉంచుకొని ప్రభు సన్నిధిలో మరి పరిపూర్ణమైన ప్రార్థనా పనులుగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. చివరికి ఒక వచనం చెప్పి నేను ముగిస్తానండి. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనలు 57వ అధ్యాయము 55 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలు. ఇక్కడ చూస్తే మరి ఇప్పటి వరకు సాయంకాల ప్రార్థన యొక్క విశిష్టత గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఓన్లీ సాయంకాలం ఏం చేయాలా కాదు, దేవుడు చెప్పిందంటే మార్నింగ్ ప్రార్థన వల్లే సాయంకాలం ప్రార్థన కూడా ఉండాలన్నారు. మరలా ఆయన చెప్తా ఉన్నారు. మరి వాక్యాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఉదయకాలం, సాయంకాలం, ఇంకా అంతేనా, మధ్యాహ్నం కూడా. మన మధ్యాహ్నం కూడా వచ్చింది ఇక్కడ. ఉదయము సాయంత్రం గురించి మాట్లాడుకున్నాం. మధ్యాహ్న కాలంలో కూడా అంటే మనం ఏం చేయాలండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఉండాలనేది దేవుని యొక్క కట్టడ. ఒక విషయం చెప్తాను ఇక్కడ. మహారాజు అయినటువంటి దావీదు కదా, మహారాజు
దేశాలకా చాలా చక్రవర్తి అయినా, ఎన్నో ప్రాంతాలకి ప్రదేశాలకి అయినా మహారాజు కదా. యోధా దేశం అంతటికి మహారాజే కదా ఆయన. ఇశ్రాయేల్ అందరినీ గొప్ప రాజు కదా ఆయన. ఆయన ఏం చేసేటంటే దినానికి 7 మార్లు ప్రార్థించుచున్నాము అని చెప్తాడు ఆయన. మళ్ళీ ఉదయకాలం ప్రార్థన కోసం ఇందాక చూసాం కదా, ఉదయకాలం నా ప్రార్థన సన్నిధికి దూపం వల్లే చేరునుగాక అంటున్నాడు ఆయన. మళ్ళా రాత్రి చావున నేను నా పడక మీద పడుకొని పరుండి ప్రార్థిస్తున్నప్పుడట ఆయన ఏడుస్తున్న ఏడుకి ప్రార్థనకి ఆయన పరుపు తేలిపోతుందంట. ఏంటంటే నిత్య ప్రార్థనలు ఉన్నాడా. మనం అనుకోవచ్చు కదా, అమ్మ మార్నింగ్ 4 గంటలకు లేచి డ్యూటీకి వెళ్ళిపోవాలి, మళ్ళా 9కి డ్యూటీకి వెళ్ళాలి, నైట్ డ్యూటీస్ చేయాలి, ఇన్ని వర్క్స్ మాకుంటే ఎలా ప్రార్థన చేస్తామో, సమయం ఎక్కడ దొరుకుతుంది మాకు? మరి మహారాజుకి ఎలా దొరికింది సమయం? 7 మార్లు చేయడానికి, మళ్ళీ నైట్ చేయడానికి, ఉదయాన్నే చేయడానికి. అది మనం కల్పించుకున్న సమయాన్ని బట్టి ఉంటుంది. మనసు ఉంటే ఏముండదండి, మార్గం ఉండదు కదా. మనం అనుకుంటే మనం చేయాలి కదా. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడు, ప్రార్థన అనేది చాలా మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి శక్తి. మరి అలాంటి ప్రార్థన చేయడానికి ప్రభు మనకి కృప చూపించి ఆత్మీయ జీవితం మనల్ని వృద్ధిపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి బల సమీపానికి వెళ్దామండి. మనం ప్రభు బల సమీపానికి. దాని కొరకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుదాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మరి మన మధ్య ఉన్నటువంటి హవీలా వచ్చి వాక్యం చదువుతారు. మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విన్నాము. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెనను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండుడి. చాలు. అందరూ కలిసి 2 నిమిషాలు ఎవరికి వారు ప్రభుతో మాట్లాడదామండి. ప్రభా, నాకు యోగ్యత దయచేయండి. నాలో ఏ అయోగ్యత ఉన్నా నన్ను దూరపరచండి ప్రభా. నాయన, నీ యొక్క తండ్రి బలలో పాల్పంపులు పొందడానికి నాకు యోగ్యత అర్హతను దయచేయమని 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు దేవునితో మాట్లాడదామండి. ఎవరికి వాళ్ళు దేవునితో మాట్లాడదాం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. ప్రభుకి ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలుగుతండి ప్రభు కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదలకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగో నాయన మీరు నా కొరకు మా కొరకు ప్రభా ఈ లోకానికి నరలోకం ఎందుకు వచ్చి ప్రభా అయ్యా మా పాపములకు నాయన పరిహారార్థమే నా తండ్రి మీరు సిలువలో ప్రభా నాయన బలి అయ్యి తండ్రి నాయన అయ్యా మరణించి నాయన నీ రక్తాన్ని మాకు కార్చి మా కొరకు కార్చి ఈ రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా ఈ దినాన నా ప్రభా నీ బలలో పాల్పొంగులు పొందుకునే యోగ్యత మాకు ఇచ్చిన తండ్రి మీ వందనాలు. మా కొరకు తిరిగి లేచి నాయన తిరిగి రానయ్యన దేవా మీ వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇదిగో నాయన మా కొరకు ప్రభా కార్చినటువంటి నీ రక్తానికి సాదృశ్యంగా నాయన ఇది ఈ ద్రాక్షరసము ప్రభా అయ్యా నాయన నలగొట్టబడినటువంటి నీ శరీరానికి సాదృశ్యంగా ప్రభా ఈ రొట్టెను ప్రభా మేము తీసుకొని చుండగా అయ్యో మాలో నూతనత్వాన్ని ప్రభా మాలో పరిశుద్ధతను పెంపొందింపచేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నామయ్యా. నీకు లోబడి ప్రభా నీ కొరకు జీవిస్తూ అనేక ఆత్మల కొరకు నాయన తండ్రి భారం కలిగిన బిడ్డలుగా మేమందరం విన్నట్లుగా నీ ఆత్మను పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయమని ఇదిగో నాయన నీ యొక్క తండ్రి బలలో పాల్పొక్కులు పొందిన ప్రతి ఒక్కరికి నాయన మా అందరికీ కూడా ప్రభా నాయన తండ్రి యోగ్యతను అనుగ్రహించమని నీ యొక్క తండ్రి నాయన సిలువలోను నాయన నీ యొక్క నా ప్రభా నాయన తండ్రి పనిలోను భాగస్వాములుగా నాయన నిరంతరం ఉండే కృప అందరికీ దయచేయమని ఘనమైన నీ స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువు సర్వశక్తిమంతుడైన యేసయ్య గారికి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా
కోరినంతగా నాయన, మరణించినంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీ వందనాలయ్యా. ఇలాంటి ప్రేమ ఈ లోకల్ ఎవరు పంచలేరు నా ప్రభా తండ్రి. అంత జీవాధిపతి, అంత సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతులైన మీరు ప్రభా మమ్మల్ని ప్రేమించుకున్నావు తండ్రి. ప్రభా మేమెంతటి వారము నాయన, మమ్మల్ని ప్రేమించి దినాను ప్రభా నీ బిడలుగా మమ్మల్ని ముద్ర వేసుకున్న తండ్రి. మీ కొందనాలు స్తోత్రమయ్యా నాయన. నీ కృపకై లెక్కలేని స్థుతులయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా తండ్రి. నీ కృప మాపై ఉంచిన తండ్రి. నీ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదే నాన్న ప్రభా బలలో పాలు పప్పులు పొందుకున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఎంతమంది బిడ్డలైతే నాయన బలలో పాలు పప్పులు పొందుకున్నారో వారందరూ కూడా నాయన నిత్య నిబంధన నాయన నీతో చేసుకొని ప్రభా జీవితాంతం నీ కొరకు నాయన బలమైన సాధనాలుగా వాడబడడానికి నడిపించి ప్రభా నాయన. ఎంతమంది బిడ్డలైతే అయోగ్యము కొండి బలం తీసుకోలేకున్నారో ప్రభా అప్పుడందరూ రక్షణ మార్గంలో నడిచి ప్రభా నీలో ముద్ర వేయబడ్డానికి సహాయం చేయమని, మరొక అవకాశాన్ని దయతో వారికి అనుగ్రహించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం. ఇదిగో నీ సమాధానం కృపను ఎల్లప్పుడూ మాతో ఉంచమని యేసయ్య మహిమ గల నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పిద్దామండి. కానుకలు సమర్పించగా నావని అంగీకరించమని నన్నెప్పుడు నీవు కరుణించమని పాడిన పాడండి. బ్రదర్ ప్రశాంత్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆహ్వానం చేస్తున్నాను. మహోన్నతుడా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నూతన సంవత్సరము తండ్రి మొదటి ఆదివారం ఆరాధన తండ్రి నాయన మీ సన్నిధిగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన వందనాలు తండ్రి నాయన పాట ద్వారా మీరు మహిమ పొందిన నమ్ముచున్నాం యేసయ్య. నాయన తండ్రి మీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు తండ్రి నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నాయన తండ్రి వందనాలు చెల్లిస్తున్న ప్రతి సమయంలో తండ్రి నాయన ఉదయం మధ్యాహ్నము సాయంకాలం తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము కనపడలాగా తండ్రి నాయన
నాయన మీరు నేర్పించిన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అందరూ తండ్రి నాయన మీ సన్నిధిలో కనపడలాగున తండ్రి నాయన, మీ తండ్రి నాయన మీ సన్నిధిని ప్రసన్నతను వాళ్ళు అనుభవించడానికి తండ్రి సహాయం వచ్చి పెడుకుంటున్నాము. నేను మీరే మహిమ గంత పగలు పొందుకొని పెడుకుంటూ తండ్రి నాయన, నన్ను ఎంతబడిన కానుకలు తండ్రి నాయన, నన్ను అంత దీవించమని పెడుకుంటుందండి. సంఘ కార్యక్రమంలో వాళ్ళ కూడా పెడుకుంటున్నాము తండ్రి. నా నాయకులు తండ్రి జరగవలసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి మీరు తండ్రి సహాయం వచ్చేయమని, నా నూతన సంవత్సరం దీవెనతో పథకాలు నింపి నడిపించమని నా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. రోజు ప్రవేశ పదపాటు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా తండ్రి కార్యక్రమం అంతటా మీరు తండ్రి సహాయం వచ్చేయమని తండ్రి నాయన. ఇక్కడ తండ్రి రాలేక తండ్రి వేరే వెనుకబడి ఉన్నారు తండ్రి నాయన, వారికి మరి ఒక అవకాశం దయచేసి మీ సన్నిధిలో కనపడడానికి సహాయం చేయమని, మీరే మహిమ గంత భగవాలు పొందుకోమని క్రీస్తు పేరు అడిగి భావిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించును, మన శోధనలో ఏకాదశి నుంచి తప్పించును. రాజ్యము గౌరవము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయండి. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ప్రార్థనాత్మతో నింపి ఆయన కొరకు జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.